సినిమా ఫీల్డ్ లకు పోదాము, డైరెక్టర్ అయిపోదాము. ఫిలిం నగర్ చుట్టూ తిరుగుతుంటే, ఫిలిం నగర్ లో నేను తిరగని ఇల్లు లేదు. ప్రతి ఇంటికి నేను బుక్స్ పట్టుకొని తిరుగుతుంటే, మేము రాసిన బుక్స్. నేను ఎంత మందిని కలిసిన అంటే ఫస్ట్ శేఖర్ కమల సార్ దగ్గర నుంచి తీసుకుంటే ఆర్పి పట్నాయక్ అని మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సార్ ఇంటికి అయితే మస్తు సార్లు పోయినా. సెలబ్రిటీ వాళ్ళని కలిస్తే ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ వస్తుండే, వాళ్ళకి 100% అవకాశం ఇస్తారని కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండే. దిల్ రాజు సార్ ఇంటికి పోయినా, లోపలికి పోయి సార్ నేను రాసిన బుక్స్ సార్, మీకు మస్తు మంది డైరెక్టర్లు తెలుసు కదా సార్, నాకు అవకాశం ఇప్పియండి సార్, అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుతా, నేర్చుకుంటా, నాకు ఏం రాదు, జీరో, నేను ఆఫీస్ కి వచ్చి కలువు అన్నాడు 10 రోజుల తర్వాత. పోతే నిజంగానే సతీష్ వెగేష్నా అని శతమానం భవతి అని ఒక సినిమా తీసిండు, దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది సార్ కి. అసిస్టెంట్ గా జాయిన్ చేసిండు. ఆడ పని చేసిన కొన్ని రోజులు పని చేసినాక ఇక మళ్ళీ పని చేయలేకపోయినా ఏందో సఫకేటింగ్ అనిపించింది. పొగిడితే ఎక్కువ సంతోషం అవుతుంది. సో అట్లా ఎవ్వరు పొగుడుతలేరాడా, అందరూ పని చెప్పేటోళ్ళే ఉన్నారు. నాకు డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఇద్దరికే రెస్పెక్ట్ ఇస్తున్నారాడా, ఇంకొవ్వరికి ఇస్తలేరు అని ఆడ కూడా ఇడిచిపెట్టిన.